కొల్లాపూర్ నియోజకవర్గం ఒకనాడు జటుప్రోలు సంస్థానం అనేవాళ్ళు. ఈ స్కూల్లో నుంచి గడిచిన దశాబ్దాల నుంచి ఎంతోమంది విద్యార్థులు చదువుకున్నటువంటి వాళ్ళం. అందులో నేను కూడా 1969లో అది కూడా తెలంగాణ మొదటి ఉద్యమం, తొలి ఉద్యమం. ఆ సందర్భంలో 10వ తరగతిలో చదువుకుంటా ఉన్నాం. కొల్లాపూర్‌లో ఆనాడు ఆ సందర్భంలో ఎక్కడ కూడా గొప్ప విద్యాలయాలు లేవు. ఈ స్కూల్‌లో చదివినటువంటి విద్యార్థులు చాలామంది ఈనాడు ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, గొప్ప స్థానాల్లో, గొప్ప పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అట్లాగే దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో గొప్ప గొప్ప పదవులు చేస్తున్నటువంటి వాళ్ళు ఈనాడు చాలా గొప్పవాళ్ళున్నారు. ఆ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకునేటువంటి సందర్భం వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆనాటి జ్ఞాపకాలు. గోటీలు ఆడేవాళ్ళం. ఆ గోటీల కోసం ఉంటే ఆ సంత బజార్లు తిరుగుతూ ఆ చెట్ల కింద గొప్ప గొప్ప చెట్లుండేది. ఆ చెట్ల కింద గోటీలు ఆడేవాళ్ళం. అంటే అవన్నీ తలుచుకుంటా ఉంటే నిజంగా ఆనాటి పరిస్థితి ఏంది, ఈనాటి పరిస్థితి ఏంటి? అంటే అందరినీ కలుసుకోవడం ఒక గొప్ప అనుభూతి. దీనికి ఈ అలుమ్ని వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు, దాంతో పాటుగా ప్రసాద్ గారు, దాంతో పాటు ఇతర వాళ్ళందరూ కూడా నేను అభినందిస్తా ఉన్నా. వాళ్ళు పూర్తి సమయం వెచ్చించి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క అలుమ్ని కార్యక్రమం చేయాలి, పూర్వపు విద్యార్థుల సమ్మేళనం చేయాలనేటువంటి ఆలోచన రావడం, దానిలో అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఒక గొప్ప కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇది మరి ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకు సంబంధించినటువంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఇందులో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చూడాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ప్రైవేటు స్కూల్లోనే చదివితేనే లక్షలు ఖర్చు పెట్టి ఆస్తులమ్మి తల్లిదండ్రుల భారం కాకుండా, ఏ విధంగా అయితే ఈ యొక్క ప్రభుత్వ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు ఒకసారి ఆ వేదిక దగ్గరికి వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉన్నప్పుడు ఆ యొక్క పిల్లలకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువత కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రైతాంగాన్ని కూడా ఒక స్ఫూర్తి కలుగజేస్తుంది, ఒక స్పిరిట్ను క్రియేట్ చేస్తుంది, ఒక ఆలోచన విధానం మార్చుకునే అవకాశం వస్తుంది. అంటే నాకు తెలిసి ఈ ప్రపంచంలో మనిషి తలుచుకుంటే సాధించలేదంటూ ఏమీ లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఏ విల్లింగ్ మైండ్. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమం కొల్లాపూర్లో జరుగుతూ ఉన్నందుకు పూర్వపు విద్యార్థిగా నాకు కూడా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది.